ప్రస్తుతం ప్రపంచ దేశాల మధ్య అగ్రస్థానం కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో భారీ పోటీ నడుస్తోంది. ముఖ్యంగా అమెరికా, చైనాల మధ్య ఈ టెక్నాలజీ వార్ ముదురుతోంది. ఈ క్రమంలోనే అమెరికాకు చెందిన ఏఐ స్టార్టప్ ఆంథ్రోపిక్ 3 చైనా కంపెనీలపై షాకింగ్ ఆరోపణలు చేసింది. తమ క్లౌడ్ మోడల్స్ యొక్క సామర్థ్యాలను డీప్ సీక్, మూన్ షాట్ ఏఐ, మినిమాక్స్ అనే చైనా ల్యాబ్స్ దొంగిలిస్తున్నాయని ఆంథ్రోపిక్ వాపోతోంది. సుమారు 24,000 ఫేక్ అకౌంట్స్ సృష్టించి 16 మిలియన్ల ఇంటరాక్షన్ల ద్వారా తమ డేటాను కాపీ చేస్తున్నాయని ఆరోపించింది. సాధారణంగా ఏఐ రంగంలో డిస్టిలేషన్ అనే టెక్నిక్ను మంచి ప్రయోజనాల కోసం వాడతారు. కానీ చైనా సంస్థలు దీనిని మిస్యూజ్ చేస్తూ తక్కువ సమయంలోనే అడ్వాన్స్డ్ ఫీచర్లను కాపీ చేస్తున్నాయని ఆంథ్రోపిక్ తెలిపింది. ముఖ్యంగా కోడింగ్, కంప్యూటర్ విజన్, రీజనింగ్ వంటి కీలకమైన సామర్థ్యాలను మెరుగుపరుచుకోవడానికి చైనా ఈ అక్రమ మార్గాన్ని ఎంచుకుందని పేర్కొంది. ఇలా కాపీ చేసిన మోడల్స్లో సరైన సేఫ్టీ ఫీచర్స్ ఉండవని, దీనివల్ల సైబర్ అటాక్స్ పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ ఉల్లంఘనలను అడ్డుకోవడానికి తమ డిటెక్షన్ సిస్టమ్ను మరింత స్ట్రాంగ్ చేస్తామని స్పష్టం చేసింది. మరోవైపు ఈ వ్యవహారం అమెరికా రక్షణ శాఖ వరకు వెళ్లింది. ఆంథ్రోపిక్ సీఈఓ అమోడేయ్కో అమెరికా డిఫెన్స్ సెక్రటరీ నుంచి సమన్లు జారీ అయ్యాయి. ఆంథ్రోపిక్ డెవలప్ చేసిన కొత్త ఫీచర్లలో మిలిటరీకి సంబంధించిన కీలక సమాచారం ఉండటమే దీనికి కారణమని తెలుస్తోంది. రక్షణ శాఖతో జరిగే ఈ హై లెవెల్ మీటింగ్లో ఏఐ భద్రత, జాతీయ రక్షణ అంశాలపై చర్చించనున్నారు. మొత్తానికి ఏఐ రంగంలో ఆధిపత్యం కోసం సాగుతున్న ఈ పోరు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ఒక పెద్ద సెక్యూరిటీ ఇష్యూగా మారుతోంది.